ఇక ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ డైరెక్షన్ లోనే తనను సస్పెండ్ చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనపై అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు నిలదీస్తామని ముందే కుట్రపూరితంగా తనను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. సభ సంప్రదాయాలు అంటే గౌరవం ఉందని రూల్స్ తెలుసు, ఎక్కడ కూడా రూల్స్ ని బ్రేక్ చేయలేదన్నారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎక్కడా వాడలేదన్నారు. తాను మాట్లాడిన మాటలు రికార్డులో ఉన్నాయంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి సాయిదులు ఫేస్ టు ఫేస్. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సస్పెండ్ గురైనటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మాట్లాడుతూ అసలు ఏం జరిగింది సార్? మీరు 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు, శాసనసభ సాంప్రదాయాలన్నీ కూడా తెలుసు, రూల్స్ తెలుసు, కానీ ఏకవచనంతో మీరు మాట్లాడారని చెప్పేసి స్పీకర్ మిమ్మల్ని సస్పెండ్ చేశారు. మీ అనే పదం వాడారా, నీ అనే పదం వాడారా? అసలు ఏం జరిగింది? అసలు స్పీకర్ గారు మీరు అది వాడడం వల్ల నాకు బాధ కలిగింది అని అంటే నేను విత్డ్రా చేసుకునేవాడిని, క్షమాపణలు కూడా చెప్పేవాడిని. అలాంటి అవకాశం కూడా మీకు కల్పించలేదు? లేదు కదా, ఎక్కడ అసలు అది ఉంటే అంటే కదా. వాస్తవానికి ఏం జరిగింది, ఇక్కడ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వాళ్ళు నిన్న సాయంత్రమే నిర్ణయించుకొని పొద్దున బీఆర్ఎస్ నుంచి మాట్లాడే సభ్యులు ఎవరినైనా సరే అవాంతరం సృష్టించాలి, గడబడి చేయాలి, ఆ గడబడిలో సస్పెండ్ చేయాలని ముందే నిర్ణయించుకొని ఉంది. ఇది నిన్న సాయంత్రమే ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడి ఆ లైన్ ఇచ్చి ఆయన ఢిల్లీకి పోయినాడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. దాంట్లో భాగంగానే జరిగింది. నేను ఇది ఊరికనే చెప్పడం లేదు, ఆధారాలు లేకుండా చెప్పడం లేదు. ఏం జరిగింది? ఇవాళ 1:20 పొద్దున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మా అభ్యర్థులు మాట్లాడినారు, శాసనసభ్యులు. అక్కడ మేమేమో అభ్యంతరాలు చెప్తారని అనుకున్నారు. ఎందుకంటే ఒకటి కూడా వాళ్ళు మాట్లాడింది నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించింది ఒకటి లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని విమర్శించడం కొరకు పనిగా పెట్టుకున్నారు. స్పీకర్ గారికి కూడా నేను పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు మీరు రిస్కులకు రావాలి, సభను ఆర్డర్లో పెట్టాలి. ఒక సభ్యుడికి మీరు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి ఇంకో సభ్యులు గొడవ చేయకుండా కూర్చోబెట్టాలి, అది మీ బాధ్యత అని చెప్పి కూడా గుర్తు చేసిన, విజ్ఞప్తి చేసిన. అది కూడా లైవ్లో వచ్చింది, ప్రజలు చూశాను, ఇంత స్పష్టంగా ఉంది. మరి ఈ క్రమంలో నేను ఎక్కడ ఒక అక్షరం తప్పు మాట్లాడినా, ఒక అన్పార్లమెంటరీగా ఎక్కడ మాట్లాడినా, లేదా స్పీకర్ గారిని అబ్యూజ్ చేస్తూ ఎక్కడ మాట్లాడినా, ఎక్కడైనా ఒకటి కనపడాలి, ప్రజలు చూడాలి కదా, ప్రజలు కూడా చెప్పాలి కదా. ఎక్కడ లేదు. తీసుకొని దాంట్లో చూసి ఒకవేళ నిజంగానే ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే, అన్పార్లమెంటరీగా ఉంటే, ఎవరినైనా ఒక సభ్యుడిని బాధ పెట్టే విధంగా ఉంటే ఆ పదాలని తొలగిస్తే రికార్డు నుంచి తొలగించవచ్చు, లేదా ఆ సభ్యుడు డిమాండ్ చేయవచ్చు ఉపసంహరించుకోమని, అపాలజీ చెప్పమని. ఈ చేసిన సభ్యుడు కూడా ఉపసంహరించుకోవచ్చు, అపాలజీ చెప్తే చెప్పవచ్చు, లేదు అని అనుకుంటే సస్పెన్షన్ గురి కావచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు వెళ్ళి చెప్పిరండి. ఒకవేళ నిజంగానే మన వాడు మాట్లాడిన దాంట్లో ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే, అన్పార్లమెంటరీగా ఉంటే జగదీష్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, లేదా అపాలజీ చెప్పమని చెప్పండి అన్నాడు. మేము సిద్ధమైనాం. ఆ విషయాన్ని మా వాళ్ళు మొత్తం శాసనసభ్యులు వెళ్ళి చెప్పొచ్చారు స్పీకర్ గారికి చాలా క్లియర్గా. మేము దీనికి సిద్ధంగా ఉన్నాం, పెట్టండి, పిలవండి, అభ్యంతరకరమైన పదాలు ఏమైనా ఉంటే చెప్పండి, తీసి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పొచ్చినాం. అది చెప్పిన తర్వాత కూడా ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా ఇంకొక గంట వెయిట్ చేసినారు. మేము చర్చించుకుంటున్నారేమో చెప్తారేమో అనుకున్నాము. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు వచ్చినాయో ఢిల్లీ నుంచి, అప్పుడు వెంటనే 2 నిమిషాల్లో సభను పిలిచినారు. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన 4 సభ్యులతో మాట్లాడించుకున్నారు, 3 మంత్రులు మాట్లాడినారు, ప్రతిపాదన పెట్టినారు, సస్పెన్షన్కు చేసినారు, పంపించినారు, అయిపోయింది. హౌస్లో కూడా వీళ్ళ మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే వీళ్ళందరినీ అడుగుతారు, అన్ని పార్టీల నాయకులు మీ అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతారు. వాళ్ళందరి అభిప్రాయం ప్రకారం సభ నడవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సభ్యుని సస్పెండ్ చేయండి అని చెప్తే చేస్తారు, లేదా సభ్యునికి అవకాశం ఇచ్చి అపాలజీ చెప్తాడా లేదా అడగండి అని కనుక అంటే అడుగుతారు. ఆ పద్ధతుల్లో సభ్యుడు చెప్తేనేమో అపాలజీ చెప్పి మూడ్ ఆఫ్ ద హౌస్ ప్రకారం నడుచుకుంటే ఉపసంహరించుకోమని చెప్తారు. కొన్ని సందర్భాల్లో ఉపసంహరించుకున్న సభ నడుస్తుంది. ఒకవేళ హర్ట్ అయిన సభ్యుడు ఎవరైనా గట్టిగా లేదు నాకు అపాలజీ చెప్పాల్సిందే అని కనుక అంటే అప్పుడు ఈ సభ్యుడు చెప్తే కూడా యథావిధిగా నడుస్తుంది. ఇది ప్రాసెస్. ఇక్కడ మూడ్ ఆఫ్ ద హౌస్ లేదు, ఇతర పార్టీలు ఎవరిని అడగలేదు, నేను ఎక్కడ అన్పార్లమెంటరీగా మాడినో ఆ పదం చూపించలేదు, కనీసం మమ్మల్ని పిలిచి అడగలేదు, ఏది జరగలేదు ఇందులో. అంటే ఇది చాలా స్పష్టంగా నిన్న సాయంత్రమే రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే చేసుకొని పోయింది. దాంట్లో బాగానే జరిగింది తప్ప ఇంకోటి కాదు. బడ్జెట్ సమావేశాల్లో బహిష్కరిస్తాం అన్నట్టుగా తెలుస్తుంది. అసలు పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు కేసీఆర్ గారిని కలుస్తారు, అందరూ కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారు. ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. అనేక అంశాలు చర్చించారు. కేసీఆర్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పూర్తిగా విఫలమైంది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, ఇచ్చినటువంటి హామీలు నిలదీసే విధంగా అసెంబ్లీలో మీ పోరాటం ఉండబోతుంది అనుకున్నారు. కానీ మా సదనంలో సస్పెండ్ గురయ్యారు. ఒకవేళ ఇప్పుడు బయట నుంచి ప్రజాక్షేత్రంలో మీ పార్టీ ఏ విధంగా? 100% ఒక్క అసెంబ్లీనే వేదిక కాదు, మాకు అసలైన వేదిక ప్రజాక్షేత్రం. అక్కడ ఆపలేరు కదా మమ్మల్ని. ఒక్క అసెంబ్లీలో ఒక జగదీష్ రెడ్డి గొంతును ఆపినంత మాత్రాన కేసీఆర్ తయారు చేసిన 1000 గొంతులు ఉన్నాయి. ఇవాళ ప్రజల గొంతులే లక్షల గొంతులు వినబడుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని
ఏ రకంగా శాపనార్థాలు పెడుతున్నాయో మనం చూస్తున్నాం. ఎవరి గొంతులు ఆపగలుగుతారు, ఎవరిని ఆపగలుగుతారు. నా గొంతు మూయడం అనేది ఎవరి తరం కాదు. ఎక్కడ కూడా నేను ఏకవచనంతో స్పీకర్ని ఎక్కడ కూడా మాట్లాడలేదు, కానీ మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది. ఇదంతా కూడా ముందే ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యి కూడా కావాలని కుట్రపూరితంగా సస్పెండ్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వీడియో జర్నలిస్టు అమర్తో సైదులు, రాజు న్యూస్, తెలంగాణ భవన్.